హలో గాయస్, నమస్తే. నేను మీ అజయ్. నాతో ఉన్నాడు సూర్యబాయ్. హాయ్. బాయ్ అంటే బాయ్. ప్రీ వర్కౌట్ వేస్తున్నాడు. ఈ 2 days కూడా ఏం వర్కౌట్ చేయలే, రెస్ట్లో ఉన్నాం ఇద్దరుని. సో ఇవాళ అరుపులు తెప్పించే వర్కౌట్ చేయబోతున్నాం. ఏంటది నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది. లెగ్స్. మా వాడు చికెన్ లెగ్స్లో అయిపోతాయి డెఫినెట్లీ. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెగ్ వర్కౌట్ వార్మప్స్ చూపిస్తాను. ఈ వార్మప్స్ అన్ని డెఫినెట్లీ చేయండి. ఈ వార్మప్ రొటీన్ని మీ లెగ్ వర్కౌట్స్ ముందు యాడ్ చేసుకోండి. స్క్వాట్స్ చేసే ముందు ఫ్రీ స్క్వాట్స్ ఖచ్చితంగా చేయాలి. ఒక 10 చేయండి. తర్వాత అదే స్క్వాట్స్ పొజిషన్ నుంచి సుమో స్క్వాట్స్ ఎలా చేయాలో కూడా నేను చూపించాను, డిస్టెన్స్ ఎలా తీసుకోవాలనేది. ఇది కూడా ఒక 10 చేయండి. బిగినర్స్ అయితే 5 సరిపోద్ది వార్మప్. ఈ సుమో స్క్వాట్స్ వార్మప్ అయిన వెంటనే లెగ్స్ ఇలా క్లోజ్ చేసుకుని ఇది ఒక 5 to 10 చేయండి. ఓవర్ వెయిట్ ఉన్నారు లేదా నేను చేయలేనంటే 5 చేసినా సరిపోద్ది. నెక్స్ట్ లంజెస్. ఒక లెగ్ ఫ్రంట్కి పెట్టి ఒక 3 కానీ 4 కానీ చేయాలి. నెక్స్ట్ లెగ్ మార్చుకుని 5 to 10 చేసినా పర్లేదు. జస్ట్ నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ చేశాను ఈ వార్మప్, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చి బ్యాక్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. ఇది ఒక 3 to 5 times చేస్తే సరిపోద్ది. అప్పర్ బాడీ స్ట్రెచెస్ వార్మప్స్ అన్నీ నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెప్పా. సో ఈ వార్మప్స్ అన్నీ మీరు డైలీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఈ వార్మప్స్ అన్నీ డెఫినెట్లీ చేయండి. అప్పర్ బాడీ చేసే ముందు అప్పర్ బాడీ వార్మప్ ఎలా చేస్తామో లోయర్ బాడీ చేసే ముందు ఈ వార్మప్స్ అన్ని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే హార్ట్ బీట్ అనేది ఒకసారి పెరిగిపోద్ది కదా లెగ్ వర్కౌట్ వల్ల. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ వార్మప్స్ అన్ని చేసి స్లోగా స్టార్ట్ చేయాలి. లెగ్స్ వర్కౌట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కనుక ఏదైనా ఒక 3 వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకుని లైట్ వెయిట్స్తో చేయండి. మళ్ళీ 3-4 days తర్వాత లెగ్ వర్కౌట్స్ చేస్తారు కదా, అప్పుడు ఒక 4 వేరియేషన్స్కి వెళ్ళండి. నెక్స్ట్ టైం మళ్ళీ 3-4 days తర్వాత లెగ్ వర్కౌట్ వస్తుంది కదా, అప్పుడు కంప్లీట్గా చేయండి. అంతేగాని డైరెక్ట్గా చేయొద్దు. సో డెఫినెట్లీ ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఈ షెడ్యూల్లో నా లెగ్ వర్కౌట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే హ్యాక్ స్క్వాట్. ఇంకొక షెడ్యూల్లో మొత్తం 3 schedules చేస్తా. ఈ 3 schedules ఓన్లీ ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే చేంజ్ అయ్యిద్ది. ఒక షెడ్యూల్లో హ్యాక్ స్క్వాట్ చేస్తా, ఒక షెడ్యూల్లో ఏమో ఫ్రీ స్క్వాట్స్ చేస్తా, ఒక షెడ్యూల్లో స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ చేస్తా. అలా ట్రైన్ చేస్తా. ఇది లాస్ట్ సెట్. ఇంతకు మించి నేను హెవీ వెయిట్ చేయలేను. ఒకప్పుడు చేయగలిగేవాడిని కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఎందుకంటే కాలు సర్జరీ అయింది కదా. స్లోగా అలా ఇంప్రూవ్ అయ్యాను. ఫస్ట్లో 10 kgs చేయలేకపోయాను, ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 వరకు వచ్చాను. మా సూర్యబాయ్ కూడా అంతే, అసలు లెగ్స్ చేసేవాడు కాదు. ఈ మధ్యన కొంచెం డెవలప్ అయ్యాడు లెగ్స్ చేయడంలో. స్లోగా అలవాటు చేస్తాను. లెగ్స్ రోజు మాక్సిమం మీరు ప్రీ వర్కౌట్ మీల్ ఏమైనా తీసుకునేలా ఉంటే మాక్సిమం 1.5 hour ముందు అలా తీసుకోవాలి. లెగ్స్ చేసినప్పుడు చాలా మందికి ఏంటంటే కళ్ళు తిరుగుతూ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి. స్క్వాట్స్ చేస్తాం కదా, మాక్సిమం అప్పుడే చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, కళ్ళు తిరిగినట్టు అవ్వడం ఎలా అవుతుంది. అలా అయితే కనుక క్యాండీ ఏమైనా తీసుకోండి. బెటర్ ఏంటంటే ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. టూ మచ్ ఫెయిల్యూర్ చేసినట్టు అప్పర్ బాడీ చేసినట్టు ట్రైన్ చేయొద్దు లెగ్స్ని. ఇంకోటి ఏంటంటే వార్మప్ చాలా ఇంపార్టెంట్. మీరు ట్రెడ్మిల్ వాక్ చేయొచ్చు, లేదా ఒక 10 minutes వాక్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, లెగ్స్ చేసే ముందు ఏదైనా చేయొచ్చు. నేను చెప్పిన స్ట్రెచెస్ కూడా చేస్తే బెస్ట్. మీరు వర్కౌట్ చేసినప్పుడు ఫస్ట్ తక్కువ వెయిట్తో ఒక 2 sets వార్మప్లా చేసి అప్పుడు మెయిన్ వెయిట్కి వెళ్ళండి. ఓకే, లెగ్ వర్కౌట్లో మ్యాక్సిమం ఒక 4 to 5 వేరియేషన్స్ చేస్తాం అంతే. మ్యాక్సిమమ్ లెగ్స్లో ఫస్ట్ నేను చేసేది అయితే హ్యాక్ స్క్వాట్ చేస్తా. హ్యాక్ స్క్వాట్ ఫస్ట్ 2 sets లైట్ వెయిట్స్తో చేసి రిమైనింగ్ 4 sets కొంచెం హెవీ వెళ్తా. యాక్చువల్లీ నాకు లెఫ్ట్ లెగ్ చెప్పాను కదా ACL సర్జరీ అయిందని చెప్పి, సో ఎక్కువ వెయిట్స్ చేయలేను. ప్రజెంట్ అయితే నా బాడీ వెయిట్ మాత్రమే నేను లిఫ్ట్ చేయగలుగుతున్నా. ప్రజెంట్ నా బాడీ వెయిట్ 73 ఉంది. అప్పట్లో ఒక 3 months బ్యాక్ అయితే 65 వెళ్ళిపోయా. అప్పుడు నా ఫోటోషూట్ జరిగింది కదా, అప్పుడు. ఇప్పుడు 73లో ఉన్నా. మ్యాక్సిమం 70 kgs వరకు హ్యాక్ స్క్వాట్ చేయగలను అంతే. అప్పట్లో అయితే 120 అలా చేసేవాడిని సర్జరీ అవ్వకముందు. హెవీ వెయిట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, లెగ్స్కి పట్టించి చేయడం ఇంపార్టెంట్. లెగ్స్లో మ్యాక్సిమం అందరూ చేసేది ఏంటంటే టూ హెవీ వెళ్తారు. టూ హెవీ వెళ్ళడం వల్ల స్పైన్ ఇంజరీస్ కూడా అవుతాయి చాలామందికి. సో మ్యాక్సిమం టూ హెవీ కాదు, లైట్ కాదు, మీడియం కన్నా కొంచెం ఎక్కువ అలాంటి వెయిట్స్తో ట్రైన్ చేయడం వల్ల లెగ్స్ బాగా బిల్డ్ అవుతాయి. లెగ్ మసిల్ బాగా డెవలప్ అవ్వాలంటే మీడియం కన్నా కొంచెం హెవీ వెయిట్ చేస్తే బెస్ట్. ఫస్ట్ వేరియేషన్ హ్యాక్ స్క్వాట్ చేసాము. సెకండ్ సుమో స్క్వాట్ చేస్తాం. కింద ప్లేట్ పెట్టుకుని చూపిస్తాను. నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కర్ల్స్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తాను. నెక్స్ట్ దాని తర్వాత వచ్చి కాఫ్స్ ట్రైన్ చేసి ఆపేస్తాను. అప్పుడప్పుడు గ్లూట్స్ కూడా ట్రైన్ చేస్తాను. లెగ్స్ చేసినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది కదా, సో ఆక్సిజన్ బాగా తీసుకుని ఆక్సిజన్ ఎక్కువ ఉన్న ప్లేస్లో కూర్చోవాలి అంతేలాగా. సో అలా అయిన తర్వాత మధ్యలో హార్ట్ బీట్ తగ్గిన తర్వాత అప్పుడు వాటర్ తాగాలి. ఓకే,
రెస్ట్ పీరియడ్లో మ్యాక్సిమం అందరం మనం చేసేది కూర్చుంటాం. మా సూర్యబాయ్ అయితే ఇగో ఆసనం వేస్తాడు ఆల్రెడీ. లెగ్ వర్కౌట్లో ఎంత హెవీగా చేస్తున్నాం అన్న దానికన్నా లెగ్స్కి ఎంత బాగా పట్టిస్తున్నాం మనం చేసే వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తున్నప్పుడు మోకాల డైరెక్షన్ రెండు బయటకు ఉండాలి. ఇది తొళ్ళ మధ్యలో ఉన్న ఫ్యాట్ పోయి మంచి మజిల్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. లెగ్ వర్కౌట్ని చాలామంది అసలు ఇష్టపడరు చేయడానికి, లెగ్స్ని మ్యాక్సిమం స్కిప్ చేస్తారు. అసలు ఇప్పుడు ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ నిలబడుతుందా, స్ట్రాంగ్గా ఉంటుందా? ఉండదు కదా. సో బాడీలో కూడా లెగ్స్ అనేది ఫౌండేషన్ లాంటిది. సో అసలు స్కిప్ చేయొద్దు. బెటర్ అని అడిగితే లెగ్స్ని బాగా ఎక్కువ లైక్ చేయండి, లెగ్స్ వర్కౌట్ ఎక్కువ చేయండి. ఓకే, నెక్స్ట్ లెగ్ కర్ల్స్ చేస్తాను. ఇది చేసినప్పుడు ఫుల్గా దింపకూడదు. నేను ఎలా ఆపేస్తున్నానో అలా లెగ్స్కి పట్టించి సగం వరకే దింపాలి, అంటే 80% దింపాలి. అసలు మనం బల్క్ చేయాలా కట్ చేయాలా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మన బాడీని మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే అనలైజ్ అంటే మన బాడీ ఎలా ఉంది. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉండి కూడా కొంతమంది సన్నగా ఉంటారు, వాళ్ళు బల్క్ చేద్దాం అనుకుంటారు. అది ఏమైందంటే డర్టీ బల్క్ అయింది. ఎందుకంటే బల్క్ చేయాలంటే ఎక్కువ తినాలి కదా. సో ఎక్కువ తింటే బాడీ పెరుగుతుంది, లైట్గా బెల్లీ కూడా వస్తుంది. సో ఆల్రెడీ బెల్లీ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది, బాడీ వస్తుంది, ఓకే మజిల్ పెరుగుతుంది. సో ఇలా కాకుండా బెస్ట్ ఏంటంటే మన బాడీని అనలైజ్ చేసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువ ఉందా, ఫస్ట్ ఫ్యాట్ తగ్గించి, ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ కట్ చేసిన తర్వాత బల్క్ చేయడం బెస్ట్. లేదు నాకు బెల్లీ వచ్చినా పర్లేదు, నేను బల్క్ చేస్తాను, నాకు ఓకే అంటే ఓకే చేయొచ్చు. అది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని పక్కన చూసి ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మనం బల్క్ చేసినా కట్ చేసినా 6 ప్యాక్ కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రైన్ చేయాల్సిందే. డేకి ఒక 1 or 2 ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది. అది ఏ వర్కౌట్ అయినా పర్లేదు, క్రంచెస్ అయినా లెగ్ రైజెస్ అయినా ఏదైనా పర్లేదు, మన ఇష్టం. బల్క్లో ఉన్నప్పుడు యాప్స్ చేయకూడదు అని ఏం లేదు. ట్రైన్ చేస్తే ఏమైందంటే 6 ప్యాక్ చేసినప్పుడు మళ్ళీ ఆ మజిల్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఆల్రెడీ బల్క్లో మనం ట్రైన్ చేసుకుని ఉంటే లోపల బిల్డ్ అయి ఉంటుంది, కానీ పైన మాత్రం ఫ్యాట్ ఉంటుంది. యాప్స్ రావు, యాప్స్ వర్కౌట్ యాప్స్ రాదు, యాప్ మజిల్ బిల్డ్ అవుద్ది. సో ఎప్పుడైతే మళ్ళీ 6 ప్యాక్ చేసినప్పుడు ఫ్యాట్ కట్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా విజిబుల్ అయితే. 6 ప్యాక్ అనేది ఏంటంటే అది ఒక పేరు మాత్రమే. కొంతమందికి 8 ప్యాక్ ఉంటుంది, 10 ప్యాక్ ఉంటుంది, 4 ప్యాక్ ఉంటుంది. అది వాళ్ళ జెనెటికల్ స్ట్రక్చర్ బట్టి ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది. సో ఎక్కువ చేస్తే 6 ప్యాక్, ఇంకా ఎక్కువ చేస్తే 8 ప్యాక్, ఇంకా ఎక్కువ వర్కౌట్ చేస్తే 10 ప్యాక్, 12 ప్యాక్, అలా ఏమి ఉండదు. సో 6 ప్యాక్ అనేది ఒక పేరు మాత్రమే, ఆ మజిల్ పేరు అంతే. నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇది నేను ఎలా చేస్తాను, అలాగే స్లోగా పైకి లేపి లెగ్స్ పట్టించి దింపాలి. ఇది స్పీడ్గా చేస్తుంటారు, అలా అస్సలు చేయకూడదు. బాడీ స్టిఫ్గా పెట్టి హ్యాండ్స్ రెండుతో పట్టుకొని ఆ వెయిట్స్ని లెగ్స్కి పట్టించి ఫెయిల్యూర్ వరకు చేయాలి. ఇది చేస్తే క్వాడ్రిసెప్స్ బాగా బిల్డ్ అవుతుంది. నాకు ఇక్కడ మజిల్ సరిగ్గా స్ట్రాంగ్గా ఉండుంటే ఈ పాటికి లెగ్స్ చాలా ఎక్కువ వెయిట్ చేసేవాడిని, అంటే సర్జరీ అయింది కదా. సో స్లోగా ఈ మజిల్ బిల్డ్ చేసుకుని స్ట్రాంగ్ చేసుకుంటే లెగ్స్లో స్ట్రెంత్ పెరిగి అప్పుడు నేను ఎక్కువ వెయిట్ చేయగలను. ఇది హెవీగా చేయాల్సిన అవసరం లేదు, మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి ఈ ఎక్సర్సైజ్ మాత్రం. కానీ లెగ్స్లో షేప్ మాత్రం బీభత్సంగా డెవలప్ అయింది ఈ ఎక్సర్సైజ్ చేస్తే. చాలా మంది ప్రీ వర్కౌట్ అంటే అదేదో డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఏదో అనుకుంటారు, అలా ఏం కాదు. అందులో జస్ట్ కెఫెన్ ఉంటుంది. కెఫెన్ అంటే తెలుసు కదా, కాఫీ. సో జస్ట్ బ్లాక్ కాఫీ తాగినా పర్లే, నార్మల్ కాఫీ తాగినా పర్లే. సో అదేంటంటే ఒక ఫోకస్ పెంచి పంప్, మనం వర్కౌట్ చేస్తున్నాం కదా, మజిల్ పంప్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, దానికోసం మాత్రమే. అంతేగాని అదేమి స్టెరాయిడ్స్ డ్రగ్స్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ చాలామంది వే ప్రోటీన్ యూజ్ చేస్తారు. ఆ పౌడర్ వల్ల బాడీ వచ్చేసింది, లేదంటే ఆ పౌడర్ లేదా మ్యాజిక్ ఉంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసా, ప్రోటీన్ తాగుతుంటే కొంతమంది బిగినర్స్ తెలియక అదిగో అన్న ఏదో తాగేస్తాను అందుకే బాడీ వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేశాను, అదేం కాదు. ఫుడ్ తీసుకుంటాం కదా, దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే మజిల్ అదే బిల్డ్ అవుతుంది. సో అలా చేయగా ఆటోమేటిక్గా అదే రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ యూజ్ చేస్తారు కదా, వే ప్రోటీన్ అనేది మిల్క్తో తయారు చేస్తారు. అదేమి పౌడర్స్ ఏం కాదు, జస్ట్ మిల్క్తో తయారు చేస్తారు జస్ట్ అంతేగాని అదేం కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం రావు. కొంతమందికి మిల్క్ పడిన వాళ్ళు అయితే అది యూజ్ చేయకుండా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి, అంటే ప్లాంట్స్తో తయారు చేస్తారు, అది యూజ్ చేయొచ్చు. సో వే ప్రోటీన్ తీసుకుంటే ఏమైందంటే మనం డైలీ తీసుకునే ప్రోటీన్ ఉంటుంది కదా, అంటే చికెన్, ఎగ్స్, లేదంటే వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్, పన్నీర్ తీసుకుంటారు కదా, అది అవైలబుల్గా లేకపోతే లేదా మనం తీసుకునే ఫుడ్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ లేదు అనుకుంటే అప్పుడు వే ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. వే ప్రోటీన్ కలిపినప్పుడు వాటర్ ఫస్ట్లో తెలియక ఫుల్ లీటర్లో ఒక స్కూప్ కలిపి తాగా, వాంతులు అయిపోయింది. సో దాంట్లో కూడా మనం తీసుకున్న ప్రోడక్ట్ పైన ఇస్తాడు ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటనేది. సో తీసుకుని షేక్ చేసి వెంటనే తాగాలి. ఒకసారి ఏం చేశానంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత తాగుదాం అని చెప్పి ముందు షేక్ చేసి పెట్టి వర్కౌట్ అయిన తర్వాత తాగినప్పుడు కూడా కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. సో అలా చేయొద్దు. ఓకే, ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాను కదా, దానివల్ల ఊపు వస్తుంది,
లేదంటే ఐటమ్ సాంగ్స్ వింటేనే ఊపు వస్తుంది. ఊపు అనేది మనలో ఉంటుంది, అది ఆ స్కూప్లోనో లేదంటే మనం తీసుకునే పౌడర్లోనో ఉండదు, మనలో ఉంటుంది. మనలో ఉన్న ఫైర్కి పెట్రోల్ అంటుకున్నట్టు ఆ ప్రీ వర్కౌట్ కానీ ప్రోటీన్ కానీ హెల్ప్ అవుతుంది తప్ప అందులోంచి ఏదో మ్యాజిక్ ఏం జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఊపు అనేది ఎప్పుడు కూడా సస్టైనబుల్గా ఉండాలి. ఊపు అంటే ఏం కాదు, వర్కౌట్లో మనం చేస్తాం కదా, ఫోకస్ పెట్టి గట్టిగా చేయడానికి ట్రై చేస్తాం కదా. సో దానివల్ల ఏమైందంటే మజిల్ పైన ఫోకస్ పెట్టి చేసినప్పుడు ఇవాళ ఇంట్రెస్ట్గా చేస్తాం, ప్రీ వర్కౌట్ వేసాం కాబట్టి. రేపు అలా చేయరు చాలా మంది, వర్కౌట్ అలా చేయరు. సో ఎప్పుడు కూడా కరెక్ట్గా ఒకేలా చేయాలి, ప్రతిరోజు ఒకేలా ట్రైన్ చేయాలి. ఈరోజు ఎక్కువ రేపు తక్కువ అలా చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రీ వర్కౌట్ వేసాం కదా కాబట్టి గట్టిగా చేసేద్దాం, వర్కౌట్ ఇంకా వెయిట్స్ మొత్తం లేపేద్దాం, అలా కాదు. ఎప్పుడు కూడా లేస్తేనే కొట్టు, లేపి మాత్రం కొట్టకు. ఓకేనా? ఎంతవరకు లేస్తే అంతవరకే కొట్టు. లెగ్స్లో లాస్ట్ వర్కౌట్ కాఫ్ రైజెస్. ఇది మిషన్ ఉంటే చేయండి, లేదంటే డంబుల్స్ పట్టుకొని కూడా చేయొచ్చు. స్టాండింగ్ కాఫ్ రైజెస్ అంటారు కదా, కింద ప్లేట్ వేసుకొని చేయొచ్చు. ఓకే, ఇది మాత్రం కాఫ్స్కి పట్టిస్తూ చేయాలి, హెవీగా చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కాఫ్స్కి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. మొత్తానికి లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తాము. మెట్లు దిగినప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఫస్ట్ టైం లెగ్స్ చేసేవాళ్ళు అయితే బాత్రూంలో నడిచినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవండి. మా సూర్యాబాయ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా డిస్టర్బ్ చేయను మా వాడిని. ఓకే గాయ్స్, ఇవాళ వీడియో ఇంతే. రేపు కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. నా కంటెంట్, నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా మ్యాక్సిమమ్. నన్ను నమ్ముకుంటే మీకు పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకోక్కర్లేదు, జిమ్కి వెళ్ళి జాయిన్ అయిపోవడమే. ఓకే, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కనుక అయితే ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏదో సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నట్టు కాదు, యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి డెఫినెట్లీ ఫుడ్ డొనేషన్ చేస్తా. నాకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే అందులోంచి కొంచెం తీసి ఫుడ్ డొనేషన్ చేయడం ఫస్ట్ నుంచి అలవాటు. ఈసారి సబ్స్క్రైబర్స్ 1000 అయితే చేద్దాం అనుకుంటున్నాను అంతే, అంతేగాని దాని గురించి ఏదో చేస్తున్నట్టు కాదు. ఓకే, ఇంతే మరి వాళ్ళకి ఉంటాను. బాయ్.